హలో అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఎర్లీ మార్నింగ్ 5:30కి ఆ టైం తీసిన వ్లాగ్ అండి. ఆ టైంలో క్లైమేట్ అనేది చూడండి ఎంత చల్లగా ఉందో, ఎంత బాగుందో. మనకి 10 డేస్ నుంచి నాన్ స్టాప్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా, మనం బయటకు అనేది రాలేదు. ఈ టైంలో నేను వాక్ చేయడానికి ఎప్పుడు 5:30 ఆ టైంకి వాక్ చేయడానికి అనేది మ్యాన్కి వస్తూ ఉంటాను. చాలా రోజులు అయిపోతుంది ఇలా వచ్చి. క్లైమేట్ చాలా చల్లగా ఉంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ మనం వాకింగ్ చేయడం వల్ల డే అంతా మనకి చాలా ఫాస్ట్గా వర్క్ చేసుకోగలుగుతాం, చాలా యాక్టివ్గా ఉండగలుగుతామండి. ఇప్పుడిప్పుడే తెల్లారుతూ ఉంది, చల్లని గాలి కూడా బాగా చల్లగా ఉంది, చాలా బాగుంది వాతావరణం అనేది. ఇలాంటి అందరూ ఎర్లీ మార్నింగ్ వాక్ చేయడానికి చూడండి. వాక్ చేస్తే ఆ డే అంతా చాలా మనకి బాగుంటుంది, పీస్ఫుల్గా. అంటే మైండ్ కూడా మనకి ఫ్రీగా బాగుంటుంది. మన వర్క్స్ అనేవి కూడా ఫాస్ట్గా చేసుకోగలుగుతాము. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్లో నేను నా జుట్టుకి ఏ ఆయిల్ అప్లై చేస్తానో ఆయిల్ అనేది తయారు చేసుకున్నాను. అది ఎలా తయారు చేసానో, ఏటేం వేసానో అవి మీ వీడియోలో ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుంచి డైలీ వ్లాగ్స్ అనేది పెడుతూ ఉంటాను. తప్పకుండా మన వీడియో అనేది మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంత ఫాస్ట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే పక్కన వినాయక చవితి అవుతుంది, అయ్యింది కదండి. ఇంకా విగ్రహం అనేది ఇక్కడే ఉంది, అక్కడ సాంగ్స్ అనేవి పెడుతున్నారు, ఇప్పుడే ఆపారన్నమాట. అందుకే తొందరగా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఇప్పటి వరకు పాటలే, దానివల్ల మనకి కాపీరైట్స్ అవి పడతాయి కదా, సాంగ్స్ కానీ ఇందులో క్యాప్చర్ అయితే. ఇక్కడ మార్నింగ్ మా అమ్మగారు రైస్ అనేది పెట్టారు, పెరుగన్నం మా అన్నయ్య తింటారు. టిఫిన్ కూడా చేస్తారు అప్పుడప్పుడు పెరుగన్నం కూడా మేము తింటాము. నా థైరాయిడ్ రావడం వల్ల నా హెయిర్ అనేది బాగా ఊడిపోయిందండి. దీన్ని నేను మెయింటైన్ చేయలేకపోయాను, సరిగా మెయింటైన్ చేయడం కూడా లేదు. ఆయిల్ కూడా దానివల్ల ఏంటంటే వైట్ హెయిర్ కూడా ఫుల్గా వచ్చేసింది నాకు. మీరు ఇప్పుడే చెప్తున్నాను, ఈ వాళ్ళు మాత్రం ముందుగానే ఇలాంటి ఆయిల్ వాడితే తెల్ల జుట్టు అనేది రాదు. వచ్చిన తర్వాత మనం ఏం చేసేది ఏమి ఉండదండి, తెల్ల జుట్టుని మెయింటైన్ చేసుకోవడం తప్ప. కానీ ఇక్కడ నేను ఆయిల్ కోసం నేను ఉల్లిపాయలు, మెంతులు, అలాగే వెల్లుల్లి, కరివేపాకు, కలబంద ఇవి తీసుకున్నానండి. నాకు ఇవే ఉన్నాయి ఇంట్లోని, అందుకే ఇవి తీసుకున్నాను. మీరు కావలిస్తే మందార పూలు కానీ, మందారాకు కానీ, గోరింటాకు వేసుకోవచ్చు, ఉసిరిపొడి కూడా వేసుకోవచ్చు అండి. నా దగ్గర అయితే లేవు కాబట్టి నాకున్న వాటితో నేను ఆయిల్ తయారు చేసుకుంటున్నాను. వీటి వల్ల ఏమి ఇబ్బంది ఉండదండి, మంచిది. వీలైతే వారానికి ఒక్కసారైనా సరే కుంకుడుకాయతో స్నానం చేయండి. మనకి తలలో ఉన్న చుండ్రు కానీ, ఏమన్నా కురుపులు లాంటివి కానీ, దురదలు అలాంటివి ఉంటే పోతాయి. కుంకుడుకాయ చాలా మంచిది. మనం ఇప్పుడు షాంపూలు అవి వాడడం వల్ల మన హెయిర్ అనేది ఇలా డ్యామేజ్ అయిపోతూ ఉంది. ఇదిగోండి, నేను వాటి కోసం నేను కొబ్బరి నూనె అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తడి లేకుండా చూసుకోవాలి. అది స్టవ్ మీద ఒక 1 మినిట్ సిమ్లో పెడితే తడి అనేది పోతుంది. ఆ బౌల్లోని ఇప్పుడు నేను కట్ చేసుకునేవన్నీ వేసేసాను అనమాట. దాంట్లోకి నేను ఆయిల్ ఏమోని ఒక 2 గ్లాసుల ఆయిల్, ఈ టీ గ్లాస్తోని 2 గ్లాసుల ఆయిల్ తీసుకొని అందులో వేసేస్తున్నాను. నేను తక్కువగా తయారు చేసుకుంటున్నానండి, నాకు 2 వీక్స్ వస్తుంది ఆయిల్ అనేది. వైట్ హెయిర్ తెల్ల జుట్టు రాని వాళ్ళు మాత్రం తొందరగా ఇలాంటి ఆయిల్ మాత్రం వాడండి. ఎందుకంటే కరివేపాకు జుట్టును తెల్లగా లేకుండా చేస్తుంది, మెంతులు ఇవన్నీ చాలా మంచివి. కాబట్టి వైట్ హెయిర్ రాకముందు ఇది వాడితే తర్వాత ఇబ్బంది వచ్చిన తర్వాత మనం ఏమి చేయలేమండి. ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేసుకోవడం తప్ప. కానీ వైట్ హెయిర్ని నల్లగా మార్చడం అంటే అవ్వదు, ఎన్ని చేసినా అవ్వదు. మెయింటైన్ చేసుకోవాలి. ఆ బాధ లేకుండా ఉండాలంటే ముందుగా ఈ ఆయిల్, ఇలాంటి ఆయిల్ తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకోండి. రాదు, వైట్ హెయిర్ అని రాదు. ఎందుకంటే మనకు పొల్యూషన్ పెరిగిపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది, ఏటి పడితే అవి వాడేస్తాం షాంపూలు ఇవన్నీ. వాటిని బట్టి మన హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోయి వైట్ హెయిర్ వచ్చేయడం
మన ఫుడ్ అనేది సరిగా తీసుకోకపోవడం వల్ల కూడా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ముందుగా ఇలాంటి ఆయిల్ అనేది తయారు చేసుకొని పెట్టుకోండి. అలాగే మంచి ఫుడ్ కూడా తీసుకోండి. ఇదిగోండి ఈ 2 గ్లాసుల ఆయిల్ నేను ఇందులో వేసేసాను. ఇప్పుడు వేసేసి నేను స్టవ్ మీద పెట్టుకోవడానికి వెళ్తున్నా. స్టవ్ మీద పెట్టినప్పుడు ఇది హై అంటే మంట అనేది ఎక్కువ పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే ఇది ఆయిల్ బాగోదు. కాబట్టి ఇది సిమ్లోని ఒక 10 మినిట్స్ పాటు అలా మరిగించుకోవాలి మనం ఆయిల్ అనేది. ఇదిగోండి నేను సిమ్లోనే పెట్టి అలా మరిగించుకుంటున్నాను. చూసారా ఎలా మరుగుతుందో? హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు. నాకు 10 మినిట్స్ తర్వాత ఇలా అయింది. దీన్ని చల్లార్చుకొని ఒక డబ్బాలో వేసుకోండి. ఇది ఆయిల్ నేను నైట్ టైం తయారు చేశాను. ఎందుకంటే ఒక నైట్ అంతా అలా ఉంచేసి ఆ నెక్స్ట్ డే నుంచి నేను ఆయిల్ అనేది వాడుకుంటాను అనమాట. ఈ ఆయిల్ అయితే నాకు చాలా వర్క్ అయిందండి. నేను కొంతమంది వడకట్టి వేసుకుంటాను. నేను డైరెక్ట్గా ఇలా డబ్బాలో వేసుకుంటానండి. ఎందుకంటే నానితే దాంట్లోని అంతా పైకి వస్తుంది కదా, ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను ఇలా వేసుకుంటాను. మీకు నచ్చితే అలా చేయండి, లేకపోతే వడకట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరొక మాట, మన వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇక నుంచి డైలీ వ్లాగ్స్ అనేది పెడుతూ ఉంటాను. తప్పకుండా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.